రేయ్ 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 లేరా రేయ్ రేయ్ లేరా 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 లేరా. ఇప్పుడు లే అను. రాత్రి మాత్రం తాగుతా ఉంటే తాగు బాధ అయినా తగ్గిపోద్ది అన్నావు. ఇప్పుడు ఏం తగ్గిపోయినది? అంత నీ వల్ల. ప్రేమించొద్దని చెప్పిన అడాగినాడా? ఇప్పుడు నెట్ట లేపేది లేరా నడిపోడా. అరే ఏంద్రా ఏం జరుగుతా ఉండదు? ఈడేంద్రా ఇంకా అట్నా పడుకొని ఉన్నాడు? ఇప్పుడు ఏం ఎరగనట్టుగా అమాయకంగా అట్నే అడుగు నాయనా. రాత్రి మొత్తం దూడకు మందు పట్టించినట్టు పెద్దోడికి బాటిల్ మొత్తం పట్టించినాడు. ఇప్పుడు చూడు హ్యాంగ్ ఓవర్ తో లేట్లా. హ్యాంగ్ ఓవర్ కూడా కాదు, దాని అమ్మ మూగుడు అనుకుంటా. ఇంతసేపు నేను చిత్రం లేపుతా ఉండా లేవట్లా. రేయ్ లేరా. ఇంతేనా? ఉండు నేను ఇప్పుడే వస్తా. లేపుతానని బయటికి పోతాడేంద్రా? ఆయనకి టెక్నిక్లన్నీ బాగా తెలిసి ఉంటాయి కదా, ఏదో టెక్నిక్ తో వస్తాడులే. రేయ్ రేయ్ రే నడిపడా నడిపడా లేరా రే లేరా లేరా కూడా నడిపడా ఏంద్రీడా లేరా రే లే వాడుగా రే గోవిందమా, ఇదిగో ఈ పెగ్గేరా. తావు తావు తావు. అయిపోయింది. ఏది నాయనా మజ్జిగ తాగిస్తా పెగ్ అంటున్నావు? మజ్జిగ అంటే తాగుతాడు, ఈడ పెగ్ అంటేనే తాగుతాడు. ఏందిరా ఇది ఇట్ట అయిపోతేటా? మొత్తం ఆ దుర్మార్గురాల వల్ల నా జీవితం నాశనం అయిపోయింది నాయన. రేయ్ ఇష్టమని ముంగరాలు మార్చుకొని ఇప్పుడు ఆ పిల్ల మీద నిందలేస్తావు నువ్వు? నువ్వు గమ్మున ఉన్నా, పెద్దోడు అని చూస్తా ఉండా. కొడతావేమిరా స్వామి? ఎవడు కొట్టేది నేనా? నా తల ఆడైనా తీసుకుపోయి బాదుకోవాలని ఉన్నది. ఆ ఎమ్మికి నేను అంతా వివరంగా చెప్తే సరే నీకు సాయం చేస్తానని చెప్పి చివరి కిందకి దిగి వచ్చినాక మేమిద్దరం మాట్లాడుకున్నాం. మాకిష్టమే అంటదా? ఆమెమో రెడీగా ఉంగరాలు పెట్టుకుని మార్పించేస్తుందా? కర్మ. అంతా వీళ్ళు ప్లాన్ చేసుకుని నన్ను ఇట్టు చేస్తున్నారు. అంతా దానివల్లే. దేంటోనైనా ద్రోహం చేయొచ్చు గానీ స్నేహంలో మాత్రం ద్రోహం చేయకూడదురా. నీ ఫ్రెండ్ అంటివి, నీతో 10వ తరగతి దాకా చదువుకుంది అంటే ఎన్నేళ్ల స్నేహం అది? ఆ స్నేహానికే ద్రోహం చేస్తుందా? అలాంటి పిల్లలు వదిలిపెట్టకూడదు. ఇంకేం వదిలిపెట్టేది? పెళ్లి కూడా చేసుకుంటా ఉంటే జీవితాంతం చేయి పట్టుకునే ఉండాలా. రేయ్ నువ్వు ఈ మధ్య శకుల్లాగా మాట్లాడుతున్నావురా. నీ మీద నాకేదో డౌట్ గా ఉండదు. నాయను నువ్వేది నా మీద పడినావు? మరి ఇంకేంద్రా, వీడి విషయంలో ఏమన్నా మంచిగా మాట్లాడుతూ ఉండవా? అంతా చెడుగా మాట్లాడుతుండవు. ముందు నుంచి మొత్తుకుంటానే ఉంటా. ఇళ్ళే ఎల్లా నేనేం చేసేది? నోరు మూసుకొని ఉండరా. గోవిందం, నీకు ద్రోహం చేసిన పిల్లని ఊరికినే వదలకూడదురా. పోయి ఆ పిల్ల సంగతి ఏంటో తెలుసు. అసలు ఏ ఉద్దేశంతో ఇట్టా నిన్ను మోసం చేసి ఉంగరాలు మార్పించుకుందో అడుగో. మీ అమ్మకి ఆ పిల్లకి ఆల్రెడీ ఏదో లింక్ ఉండట్టుండాలి. వాళ్ళిద్దరూ కూడబలుక్కుని ఇదంతా చేసినారేమని నా డౌటు. ఏందైనా కొత్త చెప్పి ఇంకా టెన్షన్ పెడతా ఉండవు? అవునరా, లేకపోతే వీడికి సపోర్ట్ చేస్తానని చెప్పి కిందికి వచ్చిన తర్వాత నాకిష్టమే అని చెప్తే ఏంటి అర్థం? ఉంగరాలు మారుస్తుంటే కూడా గమ్మునే ఉండిపోయిందంటే అంతా మీ అమ్మ సెటప్ అయి ఉంటదిరా. అవునైనా దాన్ని ఊరికి విడిచిపెట్టకూడదు. దాని అంతు తేల్చాల్సిందే. ఇప్పుడే చెప్తా. రే 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 ఏడకరా పోయేదే? ఎట్నే పోయావంటే మందు కొంపు కొడతాది. హాల్లోకి పోయినావంటే అమ్మ కంట పడతావు. ముందు పోయి స్నానం చేయి. పో. నెల వడ్డీ టైం కూడా అయిపోయింది. ఇంకో వారం రోజుల్లో వడ్డీ కట్టాలా? ఆ విషయం మర్చిపోయినట్టుండవు. ముందు వడ్డీ కట్టు, తర్వాత కట్నానికి కావలసిన డబ్బు రెడీ చెయ్యి. ఆ తర్వాత సంబంధం గురించి మాట్లాడదాం. నేను మాట మీదే ఉండా. నువ్వు జరగాల్సిన చూడు, సరేనా? అది కాదు. నాకు ఏదైనా కరాఖండిగా చెప్పే అలవాటు. చెప్పేసిన దీని తర్వాత మాట్లాడడం వేస్ట్. పోయి ఆ పని మీద ఉండో. చూసినావా చెల్లి దాని ఆశ?
ఆశే కదా, పడని. జరిగేదా సచ్చేదా? రే నడిపోడా, గీత పార్కింగ్ లో ఉండదురా. సరే నువ్వు పోనీ వస్తా. ఆ. గీత, ఎవరికెవరు అనేది ఆ దేవుడు రాసి పెట్టుంటాడు అంటారు. మన విషయంలో అది నిజం అవుతుంది. ఎవరు ఎన్నైనా అనుకోవచ్చు, ఆ అమ్మాయి ఏమైనా చేయాలనుకోవచ్చు, కానీ నువ్వు నాకే సొంతం. ఎంతమంది వచ్చినా ఏం చేసినా మనం ఒక్కటై తీరుతామనే నమ్మకం ఇప్పుడు నాకు కలిగింది. లేకపోతే గౌతమి నాకు సపోర్ట్ చేసేదే కాదు. అమ్మ దొంగ, ఎక్కడున్నావా? నీకోసం ఆఫీస్ అంతా తిరిగా. ఆఫీస్కి వచ్చిన పిల్ల ఆఫీస్లో లేదేంట్రా? ఎక్కడికి వెళ్ళిపోయిందా అని. ఎందుకు వచ్చారు ఇక్కడికి? వెళ్ళండి. మే ఎందుకు వచ్చారేంది? ఇది ఆఫీసు, ఎవరు ఎక్కడికైనా రావచ్చు. మీరు వెళ్ళండి, నేను తినాలి. నువ్వు తిను, నువ్వు అందంగా తింటావు, నేను చూడాలా. మనిషి ఎదురుగా చూస్తుంటే నేను తినలేను, అందుకే ఇక్కడికి వచ్చాను. వెళ్ళండి. టైం 11 అయింది. ఇది బ్రేక్ఫాస్ట్ టైం కాదు, లంచ్ కాదు, బ్రంచ్. అదే అదే. ఏ పొద్దున్న తినలే? తిన్నాను. మరి ఇదేంది ఇది? నాకు మళ్ళీ 11 గంటలకి ఆకలేస్తుంది, అందుకే అమ్మాయి ఎప్పుడు ఎక్స్ట్రా బాక్స్ పెడుతుంది. తినాలి తినాలి తినాలి. ఆడపిల్లలు ఈ టైంలో బాగా పుష్టిగా తినాలా. నువ్వు తిను, తినమే. మీరు వెళ్ళండి. అరే నేనుంటే ఏమైంది? నువ్వు తినమ్మే. నాకు దిష్టి తగులుతుంది, పొండి. అమ్ముని, నేను చూస్తా కూడా దిష్టా? మరి నాది దిష్టి కాదులే గాని నువ్వు తిను, పర్లేదు తిను. మీరు వెళ్ళండి. అరే ఏంది? ఇప్పుడు హోటల్కి వెళ్ళి తినేటప్పుడు హోటల్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పోగొట్టేస్తావేంది నువ్వు? ఇది హోటల్ కాదు, ఆఫీస్ బాల్కనీ. అబ్బా, ఆహా, ఈ విషయాలు ఎన్ని మాత్రం బాగా తెలుసే. మీరు పోండి. నేను పోనమ్మే. నాకు ఆకలి, నేను తినాలి. తిను. మీరిట్టా చూస్తా ఉంటే దిష్టి తగులుతుంది, పోండి ప్లీజ్. అయితే ఓ పని చేయి, నాకు కూడా మొక్క తినిపించు. అరే ఓ మొక్క పెట్టబ్బా. అవును, ఏం తింటా ఉండవు? అరే ఆశ్చర్యంగా ఉండదే, పూరి ఇడ్లీ తింటా ఉండదే. పూరి కొంచెం ఇడ్లీ పెట్టు. మీరు వెళ్ళండి ప్లీజ్. నాకు మొక్క పెట్టమన్నానా? నేను పెట్టను, ఎంగిలి. మనం ఎంగిలి చూసుకోకూడదు, మింగిలైపోవాలి. పెట్టు. ఛీ, నేను పెట్టను, ఎంగిలి. అరే మళ్ళీ ఎంగిలి అంటావు? సరే ఓ పని చేయి, కాకింగిల్ చేసి పెట్టు. కాకెంగిలా? ఆహా, అదంతా నేను పెట్టను. అరే పెట్టమంట. చూడు, నాకు మొక్క పెట్టావంటే సైలెంట్ గా మొక్క తినేసి వెళ్ళిపోతా. ప్లీజ్ అబ్బా, అడిగిన వాళ్ళకి అన్నం పెట్టకపోతే పంచమహాపాతకాలంట. అన్నదానం కూడా చేయవు నువ్వు. నువ్వేదేదో చెప్పి నన్ను భయపెడుతున్నావు. సరే, దేవుడు కళ్ళు పీకేస్తాడు, నీ ఇష్టం. మరి అయ్యో వద్దు. సరే దా, పోరాకాడికి వచ్చేద్దాం అనుకుంటా. ఇక మనం బాగా క్లోజ్ అమ్మే. ప్లీజ్ పో. ఆహా, పోండి. అదిగో మళ్ళీ దూరం పెట్టేస్తా ఉండవు, పొండి అని. చూడు, నువ్వు ఆ డ్రెస్ వేసుకునిరా. ఆ డ్రెస్ లో నువ్వు ఎట్టుంటావో నేను ఊహించుకుని తెచ్చిన. రేపైనా డ్రెస్ వేసుకుని రా అమ్మే. నేను వేసుకోను. వేసుకురాకపోతే తర్వాత చెప్తా నీ సంగతే. నేను వేసుకురాను, చెప్తా ఉండా. ఓయ్ ఆగమ్మే, ఏడబోతున్నావు? టిఫిన్ అయిపోయింది,
నేను వెళ్తా. టిఫిన్ అయిపోయింది కానీ ఇంకా నేను మాట్లాడేది అయిపోలే. కాసేపు ఉండవా? అమ్మే ఎట్టబ్బా ఈ అమాయకురాల్లో ఎట్ట ప్రేమను తెప్పించేది? మనసులో ఏమో సముద్రం అంత ప్రేమ ఉండదు, కానీ నన్ను చూడగానే ఆ ప్రేమనంతా చూపెట్టకుండా బెదురుగా పారిపోతా ఉండదు. చెప్పించాలా? ఎట్టో గట్ట చెప్పిస్తా. హలో, ఏంది ఆలోచన? చెప్పండి గోవింద్ గారు. ఇదేంది కొత్త పిలుపు? గోవింద్ గారు అని. గోవిందు అను. పైగా మీరు గీరు అని ప్రత్యేకమైన మర్యాదలు ఏం అక్కర్లా. ఇంతకుముందు నువ్వు అని ఎట్టనేదనువో అట్నే అను. అనవసరమైన చనువు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇంకోటేంటంటే పరాయి వాళ్ళని సార్ అని గాని గారు అని గాని సంబోధించాలని మా పెద్దవాళ్ళు నేర్పించారు. కాబట్టి మిమ్మల్ని గోవింద్ గారు అని అనాలి. దయచేసి సరదా కూడా అట్ట అనమాక. పరాయి ఓడింది పరాయి ఓడు. నేను నీకు పరాయి ఓడినా? అందులో ఎలాంటి అనుమానమూ లేదు. మీరు నాకు పరాయి మనిషే. నువ్వు పరాయి అంటున్నావే గాని పరాయి కాదని నీకు తెలుసు. ఒకవేళ నువ్వు పంతానికి నన్ను పరాయి ఓడే అని అన్నా కూడా నేను అట్ట అనుకోను. నువ్వు నా మనిషివి, పరాయి మనిషివి కాదు. దయచేసి ఇలా పిచ్చివాగుడు వాగకండి. పిచ్చివాగుడా ఇదే? తెలీదా? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను నీకు తెలీదా? ప్రేమించమని నేను అడగలేదు. ప్రేమించమని నువ్వు నన్ను అడగకపోవచ్చు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను ఆ భ్రమలో బతకద్దు అని. కనీసం మనిషికి మినిమం డిసిప్లైన్ ఉండాలి. ఆ డిసిప్లైన్ కూడా లేకుండా ఉండకండి. మీరంటే నాకు మర్యాద ఉంది. ఆ మర్యాదనైనా కాపాడుకోండి. మర్యాద అంటే అవతల వ్యక్తిని అర్థం చేసుకోకపోవడమా? ఆ మనిషి మనసులో ఉన్న ప్రేమని నిజాయితీని అర్థం చేసుకోకపోవడమా? ఏంటి అర్థం చేసుకునేది? చెప్పండి. ఏం అర్థం చేసుకోవాలి? అసలు మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది నాకు బాగా తెలుసు. దయచేసి పిచ్చివాగుడు కట్టిపెట్టండి. మీకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇల్లు అలగ్గానే పండగ కాదు, పందిరేగానే పెళ్లి కాదు అంటారు మా ఊళ్ళో. నిశ్చితార్థం అయిపోయినంత మాత్రాన పెళ్లి అయిపోతుంది అనుకోకు. ఆ పెళ్లి జరగదు. అసలు జరిగింది నిశ్చితార్థమే కాదు. ఇలా పిచ్చి పిచ్చి భ్రమలతోటి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మిమ్మల్ని నమ్మి మీ వేలికి ఉంగరం తొడిగిన ఆ గౌతమిని మోసం చెయ్యొద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్తున్నాను కదా, ఆ నిశ్చితార్థానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు సంబంధించినంత వరకు అది అసలు నిశ్చితార్థమే కాదు. అందరి సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు తొడుక్కున్న తర్వాత అది నిశ్చితార్థం కాకుండా పోతుందా? కాదు. మరి ఇంకా ఎందుకు ఆ చేతికి ఉంగరం ఉంది? నీకు ఉంగరమే కదా ప్రాబ్లం, తీసిపడా. ఏమైనా పిచ్చా నీకు? చెప్పాను కదా, వేలికి తొడిగిన ఉంగరాలు, తాంబూల పళ్ళ్యాలు నిశ్చితార్థానికి అర్థాలు కాదు. మన మనసు ఏమి నిశ్చయించుకుంటుందో అదే నిశ్చితార్థం. నేనెప్పుడో నిశ్చయించుకున్నా, నువ్వే నా పెళ్ళంగా రావాలని. వస్తావు? దయచేసి ఇంతకంటే ఇరిటేట్ చెయ్యొద్దండి. నాకొచ్చే కూపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? కొడతావా? కొట్టు ప్లీజ్. దయచేసి వెళ్ళండి. గీత, ఇప్పటికైనా ఆలోచించు. నువ్వు తప్ప నాకు వేరే ఆలోచనే లేదు, వేరే ఆశలే లేవు. నీతో కలిసి బతకాలనుకుంటుండా. నేను అనుకోవడం లేదు కదా. ఎందుకు నన్ను ఇలా బలవంత పెడతారు? మీరు చేస్తోంది కరెక్ట్? అసలు కరెక్టే. పిచ్చి పిచ్చిగా వాగకండి. అసలేమనుకుంటున్నారు? వెళ్ళి మీ అమ్మతో చెప్పరా? మా అమ్మతో చెప్తావా? పో, చెప్పుకోపో. మీకు దండం పెడతాను. దయచేసి ఇంతకంటే ఇబ్బంది పెట్టొద్దు. ప్లీజ్ గీత, నా ముందటి కన్నీళ్లు పెట్టబాక. ఏం చేయమంటారు? నన్ను ఏడిపిస్తున్నారు. నా వల్ల కావడం లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్లీజ్ వెళ్ళండి. గీత ప్లీజ్, ముందు నువ్వు ఏడవబాక. మీకు దండం. వర్కౌట్ అవుద్ది. ఎర్ర నడిపడా? అవునా? అవునరా, రేపు తాడో పెడో తేలిపోవాలి. చిన్నడా పాడందుకురా. కాటమరాయుడా కదిరి నరసింహుడా
కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఆటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఆటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ బేట్రాయి సామిదేవుడా శాప కడుపు సీలి పుట్టగా రాకాసి నాగు కోపాన తీసిగొట్టగా హై హై. గీత పూరి ఏయ్, ఇందాక నేను వచ్చేటప్పుడు ఏదో దిగులుగా ఉండావు. నేను పలకరించగానే అలాగే నవ్వు పులుముకుంటున్నావు. ఎట్టా యాక్ట్ చేస్తుండావే ఇట్టాగా? ఏ ఏదో ఆలోచిస్తా ఉన్నాను. నువ్వు పిలవగానే ఆలోచన నుంచి బయటపడ్డాను. దీన్ని యాక్టింగ్ అంటావా? నువ్వు మనసులో ఏదో పెట్టుకుని బాధపడతా ఉండావు, కానీ చెప్పట్లేదు. నాకైనా చెప్పొచ్చు కదా. నువ్వు మాత్రం నీ మనసులో ఉన్న అన్ని విషయాల్ని, ఆశల్ని చెప్తున్నావా? నీ ఆశల్ని కూడా చంపేసుకుంటున్నావు కదా. కానీ నిన్నలా వదిలేను. నీ ఆశలు నెరవేరుస్తాను. నీ జీవితం బాగుండాలి. అడుగుతుంటే అలా నన్నే చూస్తూ ఉండిపోయావే, చెప్పు. ఏం లేదు, నీ గురించే. అబ్బా వదులు. ఏంటి నా గురించి? నీ బుగ్గలు ఎంత బాగుంటాయో. నాకు కూడా నీలా బొద్దుగా ఉండాలని ఉంది. ఏమైంది? ఏం లేదు, కాసేపు ఇలానే హక్ చేసుకొని ఉండవా? ఏంటి ఏమైంది వాళ్ళ? ఏం లేదు, నిన్నిలా హక్ చేసుకొని ఉంటే హాయిగా ఉంది. నేను పసిబిడ్డనైపోయినా ఒక ఫీలింగ్. పోతే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు, అది నాకు తెలుసు. నాకు ఓపిక లేదు, అందుకనే మొదటిసారి ఫోన్ తీసేశాను. దయచేసి మన పర్సనల్ విషయాలు తప్ప వేరే విషయాలుంటే మాట్లాడండి. ఏమన్నా పనుంటే చెప్పండి, లేకపోతే ఫోన్ పెట్టేయండి. ఈ టూర్ నుండి నిన్ను నేను ఏ రకంగానూ విసిగించదలుచుకోలేదు. అంటే అదే అమ్మే, నా మనసులో మాట చెప్పి నా ప్రేమను ఒప్పుకోమని చెప్పి విసిగిస్తూ ఉండదలుచుకోలేదు. సంతోషం, కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నాకింకా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి అమ్మే. ఓ తూరు నీతో మాట్లాడాలా. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు, మనం మాట్లాడడానికి అంతకంటే లేకపోతే పొద్దున చెప్తే నేను మీ అవ్వ వండి పెడతాం కదా. నువ్వేమో మాంసం లేకుండా ముద్ద తినలోడివే. ఎందుకిట్ట అయిపోయినవి మధ్య? చూడో, ఇట్ట ముష్టి ముట్టు తిండి తినబాక. అసలు నిన్ను
ఆ బ్యాంక్ ఉద్యోగమే వద్దన్నాను. మనకు ఉద్యోగాలు చేసుకోవాల్సిన కర్మేంది? మనకిన్ని వ్యాపారాలు పెట్టుకుని చెబితే ఎనవు. మానేమంటావు మరి ఉద్యోగం? మానేసినావంటే సచ్చినవురోయ్. ఏ లెక్క అమ్మ బాధపడుతుంటది గాని ఆ ఇడ్లీలు వద్దులే, నేను బిర్యానీ ఆర్డర్ చేసి తింటా. ఏంది గోవిందో, మేము వచ్చి ఇంతసేపు అయింది, వచ్చిన వాళ్ళని పలకరించనే లేదు. హాయ్. మీరందరూ మాట్లాడుతూ ఉంటే పలకరించేదానికి గ్యాపే దొరకలేదు. పర్లేదు గోవిందో. ఆహా, మీ ఇద్దరిని ఎట్టా చూస్తా ఉంటే కన్నుల పండగగా ఉండదు. మో ఆఫీస్కి టైం అవుతున్నది, బయలుదేరదామా? అరే ఆఫీస్ ఏంది ఆఫీసు? మనం ఏమన్నా వేరే వాళ్ళ ఆఫీసులో పనిచేస్తా ఉండామా ఏంది? మన ఆఫీసే కదా. మనం ఎప్పుడు పోతే అప్పుడే 9 అవుద్ది. వాచ్ లో టైం ఆపేయమంటారులే. కనకం మాటల్లో పడి మసా సంగతి మర్చిపోయావు. అయ్యో తప్పైపోయింది అదండి. అబ్బా అబ్బే. కుచూలికనసి బసులావే కుదుమ్మె కూని ములవరక కుదుమ్మె కూని ములవరక లుప్పుచూలికనసి బసులావే కుదుమ్మె కూని ములవరక. ఆహాహా, పాటను రివర్స్ లో పాడినా బ్రహ్మాండమైన పాట పాడారు. రే లిపుట్లో కదిలేరా ఎట్టా? అదేరా నాకు అర్థం కావడం లేదా. గీతనేమో గుడికి రామన్నాను, ఈడేమో ఇట్లా లాక్ అయిపోయినాం. ఎట్రా బయటపడేదా? నువ్వు ఎట్టగట్ట బయటపడు, నేను మెల్లగా జారుకుంటా, పోయి పూరిని గెలిచేసి గుడికాడుంటా. లుప్పుచూలికనసి బసులావే కుదుమ్మె కూని ములవర. ఏంటి ఆలోచన? ఏం లేదు. చూడు, నువ్వు చిన్నప్పటి నుంచి మనసులో ఉన్నది ఏది బయటికి చెప్పుకోకుండా అలాగే మనసులోనే దాచుకుంటూ సంతోషమైన దుఃఖమైన నీతోనే అట్టి పెట్టుకుంటావు. అది నాకు తెలుసు. కానీ ఏ విషయమైనా షేర్ చేసుకోవడానికి నేనొకదాన్ని ఉన్నాను, అది గుర్తుపెట్టుకో. అరే ఏముందా నీ దగ్గర దాచడానికి? ఏం లేదు. ఏమీ లేదా? ఏం లేదు. ఒక్కసారి ఆలోచించు, నాకు చెప్పడానికి ఏమైనా ఉందేమో. ఏం లేదు. బాలాజీతో నా పెళ్లి అనేది జరగని విషయం. దానికి ఎన్ని ఇబ్బందులున్నాయో నాకు తెలుసు. నాకు ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేదు. అందుకే నేను ధైర్యంగా బయటపడలేకపోతున్నాను. నేను బాలాజీతో కూడా చెప్పలేకపోతున్నాను. ఇంక నీతో ఎలా చెప్పను? అందుకే అతని మీద నాకు కలిగిన ఇష్టాన్ని ఇష్టంతోటే ఆపేశాను. అది ప్రేమగా మారకూడదు. మారితే ఎన్ని కష్టాలు వస్తాయో నాకు తెలుసు. పూరి, పూరి, ఏంటి ఆలోచిస్తా ఉండవు? అదే ఆలోచిస్తా ఉన్నా, నీకు చెప్పాల్సినవి ఏమున్నాయా అని. మరి ఏం లేవా? ఏం లేవు. సరే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ లైఫ్ నీకు నచ్చినట్టే ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉంటావు, సరేనా? ఎలాగైనా పూరి కోరుకున్నట్టు బాలాజీకి పూరికి పెళ్లి జరిపించాలి. అందుకోసమే కదా నేనెంత ఇష్టపడ్డ గోవింద్కి కూడా దూరంగా ఉంటున్నాను. దూరంగా ఉంటున్నానేంటి, దూరం అయిపోయాను. ఇవాళతో మన ప్రాబ్లంకి ఒక ఫైనల్ సొల్యూషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. దీని తర్వాత ఈ ప్రాబ్లం నీకు అస్సలు ఉండదు, ప్రామిస్ చేస్తున్నాను. ఆ తర్వాత నిన్ను ఏ రకంగానే ఇబ్బంది పెట్టను. ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. అతను ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నాడు, అదేంటో తెలుసుకోవాలి. అన్నా అన్నా, ఇక్కడ ఆటో ఆపవా? ఎక్కడ కలవబోతుండారు? గుళ్ళో.
ఏ గుళ్ళో? అది ఇక్కడ ఏదో ఒక గుళ్ళోలే, అవన్నీ నీకెందుకా? అమ్మి, నువ్వు ఆ ముందు వచ్చే మలుపు దగ్గర ఆపి చెప్తా. అరే ఎక్కడ చెప్పు, అదే ఆగుడి దగ్గర ఆపుతాను. వద్దబ్బా, చెప్పేది నువ్వు. ఏంటో నువ్వు నా దగ్గర కూడా అన్ని దాస్తుండవు. దాచలేదమ్మే, నువ్వే కొంచెం అర్థం చేసుకోవాలి. అది ముందు ముందు అక్కడ ఆపు. ఏందమ్మా బండి ఏడాపినారేంది? అల్లుడు వాష్రూమ్కి పోవాలనా? వాష్రూమ్కి పోవాలా పోవాలా? ఏంది బండిలో పెట్రోల్ అయిపోయినాదా? కాదు డాడీ. ఏంది దారి తప్పిపోయినారా? ఓరి మీ పాసు గారా, మన నెల్లూరు దారి తప్పుదట. సర్లే నేను చెప్తాలే పద. నువ్వు ఉండు డాడీ, చెప్తాను. ఓకే అమ్మి, మీ నాయనకి ఏదో ఒకటి చెప్పు, నేను దిగిపోతా. సరే బాయ్. బాయ్. గోవిందం, ఒక మాట. ఒకవేళ అమ్మి ఓకే కాలేదనుకో, మనమే పెళ్లి చేసుకుందామే. ఆహా పో, అసలు వేళపాల ఉండదా నీ జోకులకే? బాయ్. జోకులేంట్రా, నిజం ఇదే. ఆ అమ్మి అస్సలు ఒప్పుకోదు. నేనే నీ పెళ్ళాన్ని. ఏందమ్మా అల్లుడు ఆడికి పోతా ఉన్నాడు? ఇదిగో అమ్మి, వినపడ్డంలా? అల్లుడు ఆడికి పోతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాను నేను. నాయనా, నాకు వినపడుతుంది, కాసేపు గమ్మునే ఉండు, చెప్తా. ఏందమ్మా ఇది? అల్లుడు నడిచిపోతా ఉంటే నువ్వు వెనకాల మెల్లగా కారు నడుపుకుంటూ పోతా ఉన్నావు. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. అర్చన చేయండి. ఎవరి పేరు మీదమ్మా? గోవిందం. గోత్రం తెలీదు. కనీసం నక్షత్రమైనా తెలుసా అమ్మా? తెలీదండి. సరే అమ్మా, దేవుడు గోత్రనామాలతో అర్చన చేస్తాను. పరమేశ్వర గోత్రోద్భవస్య గోవిందూనామధేస్య సహ కుటుంబానాం. మా నాన్న తర్వాత నేను అంతగా ఇష్టపడిన మనిషి, ప్రేమించిన మనిషి గోవిందం. గోవిందంతో కలిసి నేను బ్రతకలేకపోయినా గోవిందం బాగుండాలి, గోవిందం సంతోషంగా ఉండాలి. గోవిందం నన్ను తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం నాకింకా బాధగా ఉంది. గోవిందం సంతోషంగా ఉండేటట్టు చూడు స్వామి. ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హారతి తీసుకోండమ్మా. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. బొట్టు పెట్టు. దేవుడు బొట్టే కదా, నాకు పెట్టు. నువ్వు చేయి జార్చుకుందాం అనుకున్నా నేను చేయి చిక్కించుకుంటాను.